నా తర్వాత కూడా ఇంకొంతమందిని ఆయన విచారించాడు. నాకు తెలిసి మెయిన్ ఆయన అడిగేది కేసీఆర్ గారిని, ఒకటి మేడిగడ్డ ఖర్చు, రెండోది మేడిగడ్డ డిజైన్ చేసేటప్పుడు మీరు ఏమన్నా తొందర పెట్టి ఆఫెజార్డ్గా అంటే వాళ్ళు తొందరగా చేయమని చెప్పడం వల్ల డిజైన్ లోపాలు ఏమన్నా వచ్చినాయేమో, మీరు తొందర పెట్టారని చెప్పి మీ మీద అభియోగం ఉంది అని అంటారు. తర్వాత సుందిల్లా బ్యారేజ్ను ఒక 5 కిలోమీటర్లు ఏమో కిందికి జరిపారు, అన్నారం కూడా ఒక 2 కిలోమీటర్లు కిందికి జరిపారు. ఎందుకు జరపాల్సి వచ్చింది? అట్లా జరపడం వల్ల పరీక్షలు చేయలేదని అంటున్నారు. ఇట్లాంటి విషయాలు ఒక 10-12 ఉంటాయమ్మా. బట్ కేసీఆర్ గారు ఆ రీడిజైనింగ్ ఎందుకనే దాని మీద ఆయన చెప్పే పాయింట్స్కి చాలా విలువ ఉంటుంది. ఇవాళ జనానికి చాలా అంశాల మీద క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా తక్కువ మాట్లాడారు కాళేశ్వరం మీద. అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజ్ కూలిన తర్వాత ఒక్కసారి కరీంనగర్ మీటింగ్ లో కాళేశ్వరం మీద కొద్దిగా మాట్లాడారు. బిఫోర్ అసెంబ్లీలో చాలా మాట్లాడారు కదా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు. బిఫోర్ చాలా మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్న తర్వాత ఆయనే క్లారిటీ ఇవ్వాల్సి ఉండే అన్ని ఆరోపణలకు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. కేవలం కరీంనగర్ మీటింగ్ లో, సిరిసిల్ల మీటింగ్ లోను, బహిరంగ సభలో ఒక 5 minutes మాట్లాడారు. అది తప్ప ఆయన ఎప్పుడు కూడా ఒక మేడిగడ్డ మీద ఎందుకు మాట్లాడలేదు అంటే విచారణ జరుగుతా ఉంది, ఎందుకు నేను అడగంది ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిషన్ అసలు ఆయన మాట్లాడి గొడవే జరగకపోయేది కదా. ఆయన మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్న నెక్స్ట్ డేనే పోయి ఎలాంటి వాళ్ళకి చెప్పి దాన్ని ఎంక్వైరీ చేసి నువ్వు సైమల్టేనియస్ గా మీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అని ఉంటే ఏప్రిల్ మే వరకు అయిపోయేది. అది ఆయన చేయకపోవడమే ఆయనకు ప్రభుత్వం పడిపోవడానికి కూడా కారణం. ఉద్దేశం ఏంటంటే అప్పుడు అసలు ఆ బ్యారేజ్ ఎట్లా ఉంది, ఆ ఫోటోలు వీడియోలు ఎవరికి కూడా బయటికి రాలేదు. అది కూడా తప్పే కదా. ఫోటోలు వీడియోలు అంటే అది పర్యవాసిందా ఏమైంది ఏందన్నది తెలియదు. పర్యవాసిందని అంటున్నారు కదా. అంత గోప్యత పాటించాల్సిన అవసరం కూడా లేకుండే. దానివల్ల కూడా స్పెక్యులేషన్స్ ఎక్కువైనాయి, మీడియాను పోనీయలేదు. ఇంకా పెద్ద ట్రాజెడీ ఏంటంటే నేను చైర్మన్ ని, నేను పోతానంటే కూడా మీరు పోతే మాకు ఇబ్బంది లేదు కానీ ప్రెస్ వస్తుంది, మళ్ళీ మీరు అక్కడ ఏం మాట్లాడతారో వాళ్ళకి అన్ని చిన్న చిన్న వాటిని పెద్దగా చేస్తున్నారు, భూతద్దంలో చూపెడుతున్నారు, మీ ఇష్టం అని చెప్పి నన్నే అంటే మా ఇష్టం అన్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను పోవడం ఎందుకని నాకు నేనే రద్దు. రాహుల్ గాంధీని పంపించారు కానీ అంటే తప్పదు కదా. రాహుల్ గాంధీ వాళ్ళు అటెండ్ అయ్యారు కానీ పూర్తి ఫోటోగ్రాఫ్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వాళ్ళు పోయినప్పుడు మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది కదా, పర్రె వాసింది, అది పర్రె కాదు గ్యాప్ అని చెప్పి చాలా సెటరిక్ గా కూడా ఫోటో ఏదున్నా కూడా అది ఎట్లుంది భారత్, అది ఒక బ్లాస్ట్ చేస్తేనే అట్లాంటి పగుళ్ళు కానీ ఆ సౌండ్స్ కానీ ఆ క్రాక్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కుంగిపోతే ఇప్పుడు అది ఒక బ్లాక్, ఆ కింద ఇప్పుడు ఈ రూఫ్ ఎంత ఉన్నదో ఇంత హైట్ తోని 3 మీటర్ల స్లాబ్ ఉంటుంది, దాని మీద 12 పిల్లర్స్ ఉంటాయి. కూలితే మొత్తం స్లాబ్ కూలాలి. ఒకవేళ ఇటు పక్కకు ఓ పక్కకు సిబిఐ ఎంక్వైరీకి రెడీ అంటున్నారు చేయమనండి. ఇప్పుడు ఇట్లున్నది, ఇంట్లో 12 పియర్స్ ఉన్నాయి, 12 నుంచి 22 వరకు ఉన్నాయి. కుంగితే 22వది గుంగాలి, లేకపోతే 12వది గుంగాలి. ఎందుకంటే ఆ రాఫ్ట్ అనేది 3 మీటర్ల మందం ఉన్నది, మధ్యలో 19 ఎట్లా కుంగుతుంది. రెండవది అక్కడ పక్కన పైనుంచి కింది దాకా బ్లాస్ట్ చేస్తే వచ్చే పగుళ్ళు ఎట్లా వస్తాయి, ఆ సౌండ్ ఎందుకు వచ్చింది, క్రాక్స్ వస్తే సౌండ్ రాదు, ఆ రకమైన సౌండ్ రాదు. 1.5 కిలోమీటర్ల దూరంలో ఆఫీస్ ఉంటుంది, అంటే ఇది 19వ పియర్ కదా, 85వ పియర్ అవతల ఆఫీస్ ఉంటుంది, అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో. ఎట్లా అయినా పడుతుంది బ్లాస్ట్ చేసిన సౌండ్. ఓకే, కుంగితే క్రమంగా కుంగుతుంది. ఇంకోటి మేడిగడ్డలో నీళ్లు ఉన్నప్పుడు ఎట్లా కుంగుతుంది, అంతకుముందు ఉధృతంగా అంచనాలకు మించి వరద వచ్చింది. అంత వరదను తట్టుకున్నది కాళేశ్వరం మేడిగడ్డ. 28,25,000 క్యూసెక్లు 500 సంవత్సరాల రికార్డు. ఆ రికార్డు 22 జూలై 15 నాడు 28,75,000 క్యూసెక్లు వచ్చింది. అయినా కూడా తట్టుకున్నది కదా అంత ఫ్లోను. ఆడ 11 టీఎంసీలో నీళ్లు నిల్వ ఉన్నప్పుడు ఎట్లా కుంగుతుంది. మళ్ళీ అది కూడా మధ్యలో ఒకవేళ ఇసుక పోయింది అనుకుందాం, బ్లాస్ట్ చేస్తే మరి తెలియాలి కదా. ఏం తెలియాలి? బ్లాస్ట్ చేస్తే అంత సెక్యూరిటీ ఉంది, అడిదిక్కు సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ లేకుండా ప్రాజెక్ట్ లేదు, అడిదిక్కు సెక్యూరిటీ లేదు. ఇప్పుడు అది కుంగింది ఎటువైపు, తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం అప్పుడు సెక్యూరిటీ ఉంది, నిర్మాణం అయినాక 4 సంవత్సరాల తర్వాత కదా ఇది. కానీ ఏ ప్రాజెక్ట్ కైనా సెక్యూరిటీ, మీరు ఇప్పుడు నాగార్జున సాగర్ ఉండి ఎక్కడైనా సెక్యూరిటీ ఉంటుంది. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ గేట్ ఉంది, అక్కడ సెక్యూరిటీ ఉంది గేట్ సైడ్. అటు సైడ్ ఏం లేదు కదా, అది అటు ఊర్లే లేవు కదా, మొత్తం అడవే కదా, ఏం లేదు అటు. ఇక్కడ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ కుంగిందని రిపోర్ట్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే అందులో ప్రధానమైన అంశం ఇవి కాదు, ఇవన్నీ ఉన్నాయి. ప్రధానమైన అంశం మీద వాళ్ళు నోరు తెరవలేదు. ఏమన్నారంటే నిపుణులను నియమించి లోతుగా అధ్యయనం చేసి
ఎందుకు కుంగింది అనేది తేల్చండి అన్నారు. అంటే వీళ్ళు కూడా వాళ్ళకు లేఖ రాశారు. ఒక బేయర్స్ అనే సంస్థను పోలవరం ఎవరైతే కడుతున్నారో అందులో వాళ్ళ కన్సల్టెంట్, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ ఉన్నాడు, వాళ్ళని ఇప్పుడు పిలిచి దాని మీద విచారణ చేయాలని చెప్పి అంటే ఆదేశించారు. పిల్లలు కుంగిపోవడానికి బ్యారేజ్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్ల ఒకవేళ ఇసుక కొట్టుకపోతే అది ఎటు పోవాలమ్మా? అవతల సైడ్ నీళ్ల రూపంలో బయటికి రావాలి. రాలే కదా, ముందు రోజు ఈవినింగ్ వరకు కూడా రాలే కదా. అప్పటికప్పుడు ఒక గంట లోపల సన్సెట్ అయ్యే టైంలో అది జరుగుతుందా? చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇసుక కొట్టుకపోయింది సార్, ఇప్పుడు మీరు అన్నట్టు బ్లాస్టే జరిగింది. ఎవరు గవర్నమెంట్ ఉంది అప్పుడు? టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ ఎందుకు చేయలేదు ఎంక్వైరీ? ఎంక్వైరీ అంటే ఎఫ్ఐఆర్ నమోదైంది మాదేవ్ పోలీస్ స్టేషన్ లో. మీరు తెప్పించుకోండి ఆ ఎఫ్ఐఆర్. అది శబ్దంతో మేడిగడ్డకు డ్యామేజ్ అయిందని రాశారు. ఆ రాత్రి ఇచ్చిన చేయొచ్చు కదా ఇన్వెస్టిగేషన్. చేయలేదు కాబట్టే కదా, వీళ్ళే కదా ఉంది. చేయలేదు కాబట్టి ఇవాళ అంటే వాళ్ళు బ్లాస్ట్ కాలేదని నమ్ముతున్నారని అనుకోవచ్చు కదా. మొన్న కూడా కేటీఆర్ అన్నాడు, అన్న తర్వాత ఉత్తమ్ కుమార్, మీరు అన్న తర్వాత అన్నాడు, నేను అన్న తర్వాత కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ మీరే ఫస్ట్ అన్నది బ్లాస్ట్ అని తప్ప నేనే బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా అనలేదు బ్లాస్ట్ అని. అనలేదు. ఉత్తమ్ కుమార్ కూడా అనలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ పెట్టామన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ పెట్టి మీరే ఎంక్వైరీ చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయలేదు అన్నాడు తప్ప అది బ్లాస్ట్ కాదని అన్నాడు. ఎన్డీఎస్ఏ వాళ్ళ కారణాలు ఎందుకు దొరకలేదు? 18 నెలలు అన్వేషించినా కూడా కారణాలు దొరకలేదు వాళ్ళకు. దొరకక మళ్ళీ నిపుణులను నియమించమన్నారు. అంటే అక్కడ మీకు నిపుణుడు వస్తే కనుక అది టెక్నికల్ ఎర్రర్ కాదని చెప్పగలుగుతాడు. మనతో పాటు బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ